Yeah. Hello students. Now we are going to discuss about preparation strategy. In order to crack ESET examination, ESET civil in 3 months. Okay. 3 months లా మనం ESET సివిల్ ఇంజనీరింగ్ ఎలా క్రాక్ చేయాలి, ఓకేనా? అయితే మనకు సివిల్లో ఈసెట్ సివిల్ పేపర్లో 2 సెక్షన్స్ ఉంటాయి, ఎంపీసీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్. వీ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఓకే, అయితే మనం ఎప్పుడు ఏం చేయాలంటే ప్రియారిటైజ్ చేయాలి సబ్జెక్ట్స్, ఓకేనా? అయితే మనం ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయితే దాంట్లో కాస్ట్ టు బెనిఫిట్ రేషియో చూసుకోవాలి. కాస్ట్ టు బెనిఫిట్ రేషియో, ఓకేనా? మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే ఎఫెక్టివ్ టైంలో మనకు అవుట్పుట్, అంటే తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా, ఓకేనా? అయితే ఇక్కడ సివిల్ పేపర్లో వీ హ్యావ్ 9 సబ్జెక్ట్స్, 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 9 సబ్జెక్ట్స్లో మనకున్న డ్యూరేషన్ ఏంటి? 3 months. మనకున్న డ్యూరేషన్ ఏంటి? 3 months, ఓకేనా? మనకున్న డ్యూరేషన్ 3 months. ఓకే, ఈ 3 monthsలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారనుకో, మీకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఆన్ అప్రాక్సిమేట్ ఒక 4 to 5 hours దీనికి టైం స్పెండ్ చేస్తున్నారు అనుకుందాం. కొంతమంది టైం స్పెండ్ చేయరు, కొంతమంది చేస్తున్నారు అనుకుందాం. 4 hours తీసేయండి, ఓకేనా? అయితే మీరు అట్లీస్ట్ ప్రిపరేషన్కి 6 to 7 hours డైలీ 6 to 7 hours డైలీ స్పెండ్ చేసిరనుకో ఈసెట్ పైన, యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బిలో 1000, ఓకేనా? ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది బిలో 1000 అనేది పక్కా వస్తుంది. ఎలా? 6 to 7 hours పెట్టి ఆ టైంని ఎఫెక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి, ఓకేనా? అంటే కాస్ట్ టు బెనిఫిట్ రేషియోని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన సబ్జెక్ట్స్, అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారనుకో, ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా, ఓకేనా? అయితే ఈ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేస్తే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్, ఓకేనా? ఇంజనీరింగ్ మెకానిక్స్ అయిపోగానే స్ట్రెంత్ ఆఫ్ మటీరియల్, ఓకేనా? స్ట్రెంత్ ఆఫ్ మటీరియల్ అయిపోగానే హైడ్రాలిక్స్. ఈ ఫస్ట్ సిరీస్ని మాత్రం పక్కా ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ 3 సబ్జెక్ట్స్ అనేటి బేసిక్ లెవెల్ సబ్జెక్ట్స్ అండ్ హై మార్క్స్ ఫెచ్చింగ్ సబ్జెక్ట్, ఓకేనా? మళ్ళీ ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్సే మ్యాక్సిమం ఉన్నాయి, ఓకేనా? అయితే ఇక్కడ ఈ 3 సబ్జెక్ట్స్ని మీరు పక్కాగా 1 monthలో ఫినిష్, అట్మోస్ట్ 1.5 month, ఓకే? అట్మోస్ట్ 1.5 monthలో మీరు ఈ 3 సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసుకున్నారనుకో, మీ చేతిలో మీరు ప్రిపేర్ అయిన దానికి నియర్లీ ఒక 40 మార్క్స్కి మీరు ప్రిపేర్ అయ్యారనుకో, నియర్లీ సీరియస్గా ప్రిపేర్ అయితే ఒక 30 marks అనేది పక్కా వస్తాయి ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి, ఓకేనా? 30 marks అనేది పక్కా, ఓకేనా? అయితే దీంట్లో ఎంపీసీకి ఎంత టైం స్పెండ్ చేయాలి, సివిల్ ఇంజనీరింగ్కి ఎంత టైం స్పెండ్ చేయాలనే డైలమా ఉంటుంది అందరి దగ్గర, ఓకేనా? మై బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా కోర్ సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? అయితే ఫస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ని స్టార్ట్ చేసిన అనుకో, డేలో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంజనీరింగ్ మెకానిక్స్ స్టార్ట్ చేసిన తర్వాతకి రిగరస్లీ అంటే నియర్లీ ఒక 2 hours చదివిన, ఓకేనా? 2 hours చదివినా అంటే 4కి లేస్తే 4 to 6 చదివినా అనుకుంటా ఇంజనీరింగ్ మెకానిక్స్. 4 to 6 చదివిన తర్వాత బ్రష్ వేసుకుంటే అయిపోతుంది. 6:30 వరకు ఫ్రెష్ అప్ అవుతాం, పక్కెట్టండి, ఓకేనా? 6:30 to 8:30 వరకు మళ్ళీ ఏం చేయాలి? మ్యాథ్స్ పట్టుకోండి, ఓకేనా? డైలీ మీకున్న ఫస్ట్ 3 months అంటే ఉన్న 3 monthsలో ఫస్ట్ 1 month మొత్తం మ్యాథ్స్ పైనే పెట్టండి, అంటే ఎంపీసీ సైడ్లో మ్యాథ్స్ పైనే పెట్టండి. ఎందుకంటే 50 questions 50 marks మ్యాథ్స్కి, ఓకేనా? దీంట్లో ఇట్లా మ్యాథ్స్లో ఇట్లా సింపుల్గా స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకున్న ఈ 6 టాపిక్స్, ఓకేనా? ఒకటి వచ్చేసి మ్యాట్రిసెస్ తర్వాతకి ట్రిగోనామెట్రీ తర్వాతకి డిఫరెన్షియేషను,
తర్వాతకి ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? దీంట్లో మీరు ఫస్ట్ 1 మంత్ మొత్తం ఫోకస్ పెట్టండి. ఓకేనా? మ్యాట్రిక్స్, ట్రిగోనోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 3 monthsలో హాఫ్ ఆఫ్ ది డ్యూరేషన్ అంటే 1.5 month వరకు మ్యాథ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? హాఫ్ ఆఫ్ మంత్ అంటే ఎంత మీకు? నియర్లీ 45 days. 45 days అంటే 5 topics ఉన్నాయి. ఓకేనా? 5 topics అంటే నియర్లీ ఒక్కొక్క దానికి 1 week పెట్టుకోండి. ఒక్కొక్క టాపిక్కి మ్యాట్రిక్స్ 1 week, ట్రిగోనోమెట్రిక్ 1 week, డిఫరెన్షియేషన్ 1 week అలా వేసుకోండి. ఓకేనా? 1.5 month డైలీ ఒక 2 hours చేయండి. డైలీ 2 hours మ్యాథ్స్ మీద స్పెండ్ చేయండి టైం. ఓకేనా? అదేవిధంగా ప్యారలల్గా ఈ 1.5 month దీన్ని ఇంటర్లింక్ చేసుకోండి. ఈ సెట్కి మ్యాథ్స్కి ఇంజనీరింగ్ మెకానిక్స్, 10th of మెటీరియల్, హైడ్రాలిక్స్ 1.5 month. ఓకేనా? ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్, 10th of మెటీరియల్, హైడ్రాలిక్స్ 1.5 monthలో ఫినిష్ చేసుకునేటట్టు చేయండి. ఓకేనా? ప్లాన్ చేయండి. దీంతో ఇక్కడ ఒక 50 questions కదా. 50 questionsలో నువ్వు అట్మోస్ట్ వరస్ట్ సిచ్యువేషన్లో ఒక 35 questions ఇచ్చినాం అనుకుందాం. ఓకేనా? 35 questions అవుట్పుట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? సీరియస్గా ప్రిపేర్ అయితేనే. ఓకేనా? 35 + 30. ఓకేనా? 1.5 monthలోనే యూ విల్ నియర్లీ గెటింగ్ 65 to 70 questions అనేవి నువ్వు చేసే అంత కేపబిలిటీ నీకు ఉంటుంది. ఓకేనా? బట్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ 1.5 month ఏం చేయాలి? మ్యాథ్స్ పైన ఒక 1.5 month ప్యారలల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్, 10th of మెటీరియల్, హైడ్రాలిక్స్ ఇది నువ్వు కోర్ సబ్జెక్టు డైలీ 4 hours పెడితే 2 hours మ్యాథ్స్ మీద పెట్టాలి. ఓకేనా? 2 hours మ్యాథ్స్ మీద పెట్టాలి. ఇక్కడ 5 topics, ఇక్కడ 3 subjects. ఓకేనా? చూడండి. ఓకే, అయితే ఈ 1.5 monthలో ఈ సెట్ కంప్లీట్ చేసుకోండి. మ్యాథ్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, 10th of మెటీరియల్, హైడ్రాలిక్స్. ఓకే, కంప్లీట్ చేసుకున్న తర్వాతకి దెన్ 1.5 month కంప్లీట్ అయిన తర్వాతకి ఏం చేయాలి మనం? RCS. ఇంకొకటి, మీరు కంప్లీట్ అయిన తర్వాతకి పూర్తిగా సబ్జెక్ట్ని దూరం పెట్టకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉందనుకో, ఇంజనీరింగ్ మెకానిక్స్ చదివిన తర్వాతకి ఒక వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ వస్తే ఏం చేయాలంటే ఒక 2 hours మొత్తం రివైజ్ చేసుకోవాలి. ఓకేనా? అట్లా మీరు ఏంటంటే సబ్జెక్ట్స్ చదివి పక్కన పడేయద్దు, రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? మీకు ఇంకా టైం ఉంటే షార్ట్ నోట్స్ రాసుకునే ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే లాస్ట్ 10 daysలో ఉంటుంది కదా, అప్పుడు షార్ట్ నోట్స్ రిఫర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఈ సెట్ ఎగ్జామ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మిమ్మల్ని న్యూమరికల్స్ అడిగినా ఇట్లా మేబీ అడిగితే డైరెక్ట్ దాంట్లో మీరు డేటాని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చే విధంగానే ఉంటాయి న్యూమరికల్స్. ఓకేనా? అది. సో ఇక్కడ మీకు చెప్పింది ఏంటి? మ్యాథ్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, 10th of మెటీరియల్, హైడ్రాలిక్స్ 1.5 monthలో ఫినిష్ చేసుకోండి. ఫినిష్ చేసుకున్న తర్వాతకి వీకెండ్స్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒక వీక్, 10th of మెటీరియల్ అంటే వీకెండ్లో ఒక 2-3 hours ఇట్లా స్పెండ్ చేయండి. ఓకేనా? రివిజన్కి నువ్వు ఎప్పుడైతే ఈ సెకండ్ సెట్ని స్టార్ట్ చేసినప్పుడు 1.5 month పైన కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఓకేనా? ఏ సివిల్ ఇంజనీరింగ్ అయినా కొంచెం ఈజీగా అనిపించే సబ్జెక్ట్ ఏంటంటే సర్వేయింగ్. ఓకేనా? సర్వేయింగ్ ఈజీగా అనిపిస్తుంది, మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఎవ్వరు కానీ సర్వేయింగ్ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఈజీ సబ్జెక్ట్, మార్క్స్ ఎక్కువ ఫెచ్ చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా RCS ఇట్లా చాలా ఈజీ సబ్జెక్టు. ఎట్లా మీరు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సెమిస్టర్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ కావద్దు. ఈ సెట్ ఎగ్జామ్కి మీరు అలా స్టార్ట్ చేసిరంటే ప్రిపరేషన్ మీకు ఖచ్చితంగా మార్క్స్ రావు. నేను 100% చెప్తున్నా. ఓకేనా? అయితే ఈ సర్వేయింగ్ నెక్స్ట్ RCS ఫస్ట్ ఈ సెట్లో సర్వేయింగ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? 1.5 month తర్వాతకి సర్వేయింగ్ స్టార్ట్ చేయండి. సర్వేయింగ్ ఒక వీక్ పెట్టుకోండి, అయిపోతుంది ఈజీగా. ఎందుకంటే దాంట్లో ఓకే, ఇక్కడ సర్వేయింగ్లో వచ్చేస్తే 5 to 6 topics ఉంటాయి. దాంట్లో ఏంటంటే 6 topics ఇట్లా బేసిక్ ఉంటాయి. అర్థమైందా? బేసిక్ న్యూమరికల్స్ అడుగుతాడు, అంటే హోల్ సర్కిల్ బేరింగ్, క్వాడ్రంటల్ బేరింగ్ అడుగుతాడు. ఓకేనా? టైప్స్ ఆఫ్ సర్వేయింగ్ అడుగుతాడు. ఆ తర్వాతకి ఎర్రర్స్ ఉంటాయి, చైన్ సర్వేయింగ్లో ఎర్రర్స్ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాతకి మనకు లెవెలింగ్ ఉంటుంది కదా,
ఓకేనా. లెవెలింగ్ మెథడ్స్, రైజ్ అండ్ ఫాల్ మెథడ్, దాంట్లో ఫార్ములేసు, ఓకేనా. మనకు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటు, నెక్స్ట్ థియోడోలైట్, ఓకే. టాక్యోమెట్రీ వచ్చేస్తే బేసిక్ D=KS+C, అలాంటి స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అడిటివ్ కాన్స్టాంట్ అంటే ఏంటి, అదేవిధంగా మనకు టోటల్ స్టేషన్ అయితేనో బేసిక్ డెఫినిషన్స్, నెక్స్ట్ కర్వ్స్, ఓకేనా. లెంత్ ఆఫ్ ది లాంగ్ కార్డ్ ఏంటి, ఇలా ఏంటంటే మీకు స్మాల్ డైరెక్ట్ న్యూమరికల్స్ వస్తాయి, ఓకేనా. అదన్నట్టు లెంత్ ఆఫ్ ది ట్యాంజెంటు, ఓకేనా. అది అలాంటి చిన్న క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సర్వేయింగ్ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్టు, ఈజీ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, ఓకేనా. ఆ తర్వాతకి ఆర్సిఎస్. ఈ ఆర్సిఎస్ సబ్జెక్ట్ని మీరు సెమిస్టర్కి ప్రిపేర్ అయినట్టు అస్సలే ప్రిపేర్ కావద్దు. ఎందుకంటే ఆర్సిఎస్కి మనకు కోడ్ బుక్స్ ఉంటాయి. సెమిస్టర్కి అయితే మనం ఏం చేస్తాం, ప్రొసీజర్స్ రాసుకుంటూ వెళ్తూనే ఉంటాం, పేజీలు, ఓకేనా. అది కాదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సింది. ప్రతి టాపిక్కి అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి బీమ్స్ ఉన్నాయనుకో, బీమ్స్లో స్టాండర్డ్ కోడల్ ప్రొవిజన్స్ ఏంటి, ఓకేనా. అదేవిధంగా లిమిట్ స్టేట్ మెథడ్ ఉంది, లిమిట్ స్టేట్ మెథడ్ యొక్క కోడల్ ప్రొవిజన్స్ ఏంటి, ఓకేనా. అదేవిధంగా మనకు స్లాబ్స్, కాలమ్స్, జస్ట్ కోడల్ ప్రొవిజన్స్ మీదనే చాలా ఫోకస్ చేయండి, ఓకేనా. ఏంటిది మినిమం షియర్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత, మినిమం టెన్సైల్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఫార్ములా, ఓకేనా. ఆ తర్వాతకి లిమిటింగ్ మూమెంట్ ఎంత, ఓకేనా. ఆ తర్వాతకి లివర్ ఆర్మ్ ఏంటి, ఇలాంటి బేసిక్ థింగ్సే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి యాజ్ పర్ ద కోడల్ ప్రొవిజన్సే, ఓకేనా. ఐ విల్ డూ వన్ వీడియో ఆన్ దిస్ ఆర్సిఎస్, ఓకేనా. సింపుల్ ఒక 15 minutesలో మీకు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 15 క్వశ్చన్స్ వచ్చినాయనుకో ఆర్సిఎస్లో, నేను చెప్పిన వీడియో చూస్తే ఖచ్చితంగా 10 marks అనేది 100% మీరు సెక్యూర్ చేస్తారు, ఓకేనా. అది నా గ్యారంటీ, ఓకేనా. ఆర్సిఎస్ని ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది కోడల్ ప్రొవిజన్స్ పైనే. ఆ తర్వాత ఇరిగేషన్, ఓకేనా. ఈ ఇరిగేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంటే లెంతీ ఉంటుంది, బట్ కాన్సెప్టువల్గా ఉంటుంది, ఓకేనా. ఇరిగేషన్ ఇట్లా, ఓకే. ఈ 3 subjectsని అక్కడ 1.5 month మీకు ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయింది. 1.5 month అయిపోయిన తర్వాతకి దీన్ని ఏం చేయాలి, ఇదొక 1 week, ఇదొక 1 week, 14 days, ఓకేనా. ఇదొక 10 days, ఓకేనా. ఇది ఒక 1 monthలో కంప్లీట్ చేసుకున్నారనుకో 2.5 months అయిపోద్ది, ఓకేనా. 2.5 months మీకు ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్, యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ మంత్లో ఏం చేయాలంటే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ 2 daysలో చదవచ్చు, 2 to 3 daysలో చదవచ్చు, ఓకేనా. ఇక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఇట్లా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఒక 4 daysలో చదివేయచ్చు, ఓకేనా. ఆ తర్వాత కొంచెం వాటర్ సప్లై ఇంజనీరింగే ఒక 1 week పెట్టాల్సి వస్తుంది, 1 week పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేస్తామో దాన్ని ఏం చేయాలి, మనం వీక్లీ వీకెండ్ వచ్చిందనుకో, వీకెండ్ ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి, ఓకేనా. అట్లా 4 to 5 weeks వస్తే నువ్వు ఏవే సబ్జెక్ట్స్ అయితే నీకు కొంచెం టఫ్ అనిపించి నువ్వు మర్చిపోతా అనుకుంటావు కదా, వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్యారలల్గా ఈ సెకండ్ సెట్ వచ్చినాక ఫిజిక్స్, జస్ట్ నా సజెషన్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీని జస్ట్ బేసిక్ థింగ్స్, కాన్సెప్టువల్ ఓరియంటెడ్లో బేసిక్ థింగ్స్ చదువుకోవడం బెటర్, ఓకేనా. బేసిక్ థింగ్స్ చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ యూ కెన్ బై ఇన్ అవర్ యాప్, దట్ ఈజ్ ర్యాంకప్ అనే యాప్ నుంచి మీరు మా బుక్ అండ్ ఆన్లైన్ కోర్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తాం మేము కోచింగ్, ఓకేనా. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది, క్వాలిటీ అండ్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇక్కడ బుక్స్ ఇట్లా 2 books ఉన్నాయి. మీకేంటంటే నేను చెప్పేది, ఈ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో థియరీని, ఈ క్వశ్చన్స్ మీ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ లేదనుకో, అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి లేదనుకో, దిస్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. మీకు ఏ ఇన్స్టిట్యూట్ యొక్క MCQ బుక్ అవసరమే లేదు, నేను చెప్తున్నా కదా. 100% ప్రీవియస్ ఇయర్ బుక్ క్వశ్చన్స్ని మీరు ట్రస్ట్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్, ఓకే. చదవండి, ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. అట్ ద ఎండ్ మీరు ఈ సబ్జెక్ట్స్ అయిపోతే ఒక 2 to 3 times ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ని ప్రాక్టీస్ చేయాలి పక్కా, ఓకేనా. ట్రస్ట్ మీ, ఏ మెటీరియల్ అవసరం లేదు మీకు MCQస్కి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ కూడా చాలు, ఓకేనా. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్లో వీఆర్ కలెక్టెడ్ నియర్లీ 5,000 MCQs, ఓకేనా. 5,000 MCQs వరకు మేము చేసినాం, ఓకే.
ఆ బుక్ని రిఫర్ చేయండి, ఓకేనా. ఇన్ అవర్ యాప్ దట్ ఈస్ ర్యాంకప్ యాప్లో ఉంది, ఓకే. యూ కెన్ బై. కోర్స్ ఇట్లా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కోర్స్ అనేది, ఓకేనా. అది వాటర్ సప్లై, ట్రాన్స్పోర్టేషన్, బిల్డింగ్ మెటీరియల్, ఓకేనా. అయితే ఇది లాస్ట్ 15 డేస్లో కంప్లీట్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా ఒక 10 to 15 డేస్ చదవండి, ఎందుకంటే ఇట్ హ్యాస్ వాస్ట్ సిలబస్. కెమిస్ట్రీ అయితే ఇంకా చాలా వాస్ట్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో, ఓకే. ఫిజిక్స్ ఇట్లా అంతే ఉంటుంది, ఇది ఒక 7 యూనిట్స్ ఉంటే ఇది 12 యూనిట్స్ వరకు ఉంటుంది కెమిస్ట్రీ, ఓకేనా. అయితే మీరేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ తీసుకొని మీకు అర్థమవుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ టాపిక్ నుంచి ఎక్కువ పడుతున్నాయి క్వశ్చన్స్, ఏ ఇయర్ నుంచి ఎక్కువ పడ్డాయి, ఓకేనా. అంటే ఈ టాపిక్ ఉంటే ఈ టాపిక్ నుంచి మనం చేయగలుగుతామా. సో అలాంటి టాపిక్స్ని కొన్నిటిని మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, ఇట్ విల్ అడ్వాంటేజ్ టు యూ, ఓకే. ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ బుక్ తోటి, ఓకే. అది ఫిజిక్స్ కెమిస్ట్రీని ఒక 10 to 15 డేస్ చేసేయండి, ఓకే. ఆ తర్వాతకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అదేవిధంగా ప్యారలల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలో బేసిక్సే చదవండి, ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకోండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. దట్ ఈజ్ ఎనఫ్. అది ఇట్లా మీరేంటి ఒక లాస్ట్ 2.5 months వరకు ఇట్లా ప్రిపరేషన్ చేసుకొని డైలీ ఒక 2 hours దేనికి ఎంపీసీకి ఒక 4 hours కోర్కి పెట్టుకొని ఇలా ప్రాక్టీస్ చేసి ఒక వీక్లీ ఒక మాక్ టెస్ట్ రాయండి, ఓకే. మాక్ టెస్ట్ రాస్తే తెలుస్తుంది మీకు టైం మేనేజ్మెంట్ అవుతుందా కావట్లేదని. కానీ లాస్ట్ ఒక 10 days 15 days అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 4 లెంతీ మాక్ టెస్ట్ రాయండి, ఓకేనా. అయితే రియల్ టైం ఎగ్జామ్ లెక్క, ఓకేనా. 4 to 5 marks అటెంప్ట్ చేసిన తర్వాతకే ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకే. ఇట్ విల్ బీ మోర్ అడ్వాంటేజ్, ఎందుకంటే మీకు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే మనం మిస్టేక్ చేస్తే సెకండ్ ఎగ్జామ్ రెక్టిఫై చేసుకోండి, సెకండ్ థర్డ్ అలా ఫోర్త్ ఒక 4 times ఇక్కడనే మిస్టేక్స్ చేసి ఇక్కడనే రెక్టిఫై చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే అక్కడ మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు get an integrated rank below 1000, okay. This is the 3 months strategy, okay. Thank you.